వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం। ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్లో అనేది తెలుసుకుందాం। అయితే ప్రస్తుతం పసిడి ధరలు ఎలా ఉన్నదని తెలుసుకునే ముందు మొదటిసారి గనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇక వివరాలు చూసుకున్నట్లయితే గనుక గత వారం రోజులుగా రోజుకి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు 2 రోజులుగా మాత్రం భారీ ఊరట అయితే కలిగించాయని చెప్పుకోవచ్చు। ఎందుకంటే క్రితం రోజున తులం బంగారం ధర ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 700 రూపాయల మేర అయితే తగ్గింది। మరి ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా కూడా స్థిరంగా ఉందన్నమాట। మరి తులం రేటు ఎంత, అలాగే 10 గ్రాములకు గాను బంగారం ధర ఎలా ఉంది, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం। ఇకపోతే బంగారం మరియు వెండి ధరలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్లో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది। అక్కడి నుంచి మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే వీడియో కంటే ఇంకా డీటెయిల్డ్గా మీకు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నదనేది తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా చెప్పడం అయితే జరిగింది। తులం బంగారం రేటు 700 రూపాయల మేర తగ్గడంతో పసిడి ప్రియులంతా కూడా ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం అయితే లభించిందని చెప్పుకోవాలి। ఈ క్రమంలో ఏప్రిల్ 15వ తేదీన మార్కెట్లో ఎలా ఉందన్నది గమనించినట్లయితే క్రితం రోజున 700 రూపాయలు తగ్గిన 22 క్యారెట్ల బంగారం ఇప్పుడు ఇవాళ స్థిరంగా ఉందన్నమాట। ప్రస్తుతం బంగారం 10 గ్రాములకు 66,650 రూపాయల వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది। ఇకపోతే 24 క్యారెట్ల మీలిమి బంగారం చూసుకున్నట్లయితే ఈ యొక్క మీలిమి బంగారం 10 గ్రాములకు నిన్న 760 రూపాయలు అయితే తగ్గగా ఇవాళ స్థిరంగా అయితే ఉంది। ప్రస్తుతం పసిడి రేట్ అనేది తులానికి 72,700 రూపాయలు అయితే పలుకుతుంది। ఇక ఢిల్లీలో చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది తులానికి 66,650 రూపాయలు అయితే ఉంది। మరి అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే 10 గ్రాములకు 72,700 వద్ద అయితే ఉన్నాయి। ఇక మార్కెట్లో పసిడి ధర లాగానే వెండి ధరలు కూడా నడుస్తుందని చెప్పుకోవాలి। మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది। అక్కడ నుంచి మీరు పూర్తి సమాచారం అయితే డీటెయిల్గా తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవచ్చు। ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి।